నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. ఇవాల్టి న్యాయం కోసం కార్యక్రమంలో అసలు వీలునామా అంటే ఏంటి, వీలునామా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మైనార్టీలకి ఇది ఎంతవరకు వర్తిస్తుందనే విషయాలపైన డిస్కస్ చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు, ఎంటెక్, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ మాస్ జర్నలిజం. వీలునామాకు సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అడ్వకేట్తో మాట్లాడవచ్చు. నమస్తే అండి కోటిపల్లి గారు. నమస్తే మేడం. కోటిపల్లి గారు, అసలు వీలునామా రిజిస్ట్రేషన్ అంటే ఏంటి ఒకసారి వివరిస్తారా? వీలునామా అంటే ఏదైనా ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆస్తులు కానీ ఎటువంటి ఆస్తిపాస్తులైనా సరే తన మరణాంతరం ఎవరైతే తన వారసులకు కానీ బయట వ్యక్తులు కానీ చెందాలనుకుంటున్నారో వారికి పూర్తి హక్కులు తన మరణాంతరం ఇచ్చేటువంటి దాన్నే వీలునామా అంటారండి. వీలునామా వీలునామా రిజిస్టర్డ్ వీలునామా రాసుకోవచ్చు, అన్రిజిస్టర్డ్ గా కూడా రాసుకోవచ్చు అండి. వీలునామా అనేది కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వీలునామా అనేది తను వెళ్ళలేనటువంటి పరిస్థితులు, వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పుడు అన్రిజిస్టర్డ్ గా ఏదన్నా నాన్ జ్యుడిషియల్ స్టాంప్ లో వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నింటిలో కూడా తమ వారసులు కానీ తమకి నచ్చినటువంటి వ్యక్తుల పేరు కానీ వీలునామా అనేది రాసుకోవచ్చు. అన్రిజిస్టర్డ్ గా అయినా రిజిస్టర్డ్ గా కూడా రాసుకోవచ్చు అండి వీలునామా అనేది. అంటే ఇప్పుడు వీలునామా రాసుకోవచ్చు అంటే అది ఎంతమంది పేరు మీద అయినా రాసుకోవచ్చా? దానికి ఏమైనా లిమిట్ అంటే ఏమైనా ఉంటుందా? ఇంతమంది మీద ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా వీలునామా రాసుకోవచ్చు అండి. ఒక రిజిస్టర్డ్ వీలునామా రాశారనుకోండి, ఆ రాసినటువంటి వీలునామాని రద్దుపరుచుకుని మళ్ళీ అది వేరే వీలునామా రాస్తారు కదండి. ఏ నుంచి బికి వచ్చింది అనుకోండి, ఏ అనే వారికి నేను వీలునామా రద్దు చేస్తున్నాను, ఆ రద్దు చేసినటువంటి కారణం, ఆ రద్దు చేసినటువంటి డాక్యుమెంట్ నెంబర్ కూడా బిలో కూడా మెన్షన్ చేయాలి. అదే అన్రిజిస్టర్డ్ వీలునామా అనుకోండి, ఏకి ఎప్పుడైతే వీలునామా రాశారో ఆ వీలునామా ఆ సమయం అవన్నీ రాసి ఏ ఆస్తి అయితే రాశారో అది నేను రద్దుపరుచుకుంటున్నానని చెప్పి తరువాత వీలునామాలో కనుక మెన్షన్ చేయాలి. అలా కనుక చేయకపోతే లాస్ట్ వీలునామానే ప్రజెంట్ గా తీసుకుంటున్నారు, కానీ దానివల్ల కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఎవరైనా ఒక వీలునామా రాయాలనుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా వీలునామా రాసినప్పుడు వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణాల చేత వాళ్ళని చూడకపోయినా ఇటువంటి ఏదైనా కారణాలు ఉండొచ్చు. అలాంటి కారణాలు చూసా మళ్ళీ వీలునామా మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ వీలునామాని చట్ట ప్రకారంగా వాళ్ళు రద్దుపరుచుకుని ఆ రద్దుపరుచుకున్నటువంటి వీలునామా యొక్క దస్తావేజీ నెంబర్ కూడా తరువాత రాసేటువంటి వీలునామాలు అన్ని రాసుకోవాలండి. రాసుకుంటే ఎటువంటి ఉండవు. కాలర్ చూద్దాం. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ లైన్ లో ఉన్నారు. హలో మేడం, నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే. స్టడీ సెంటర్ కు మళ్ళీ ఒకసారి చెప్పండి. స్టడీ సెంటర్ కు రెంట్ కి ఇచ్చాను మేడం, బిల్డింగ్ ఒక ఫ్లోర్. హలో, ఓకే. అయితే నేను 2 months యూఎస్కి వెళ్ళే వరకు అతను వేరే వానికి ఇచ్చిపోయాడు. వానికి అగ్రిమెంట్ లేదు, ఏది లేదు. అటువంటిప్పుడు నేను ఏం చేయాలి? వేరే అతను ఉంది, దాంట్లో వేరే అతనికి ఇచ్చిపోయాడు. నాకు మీరు రెంటల్ అగ్రిమెంట్ అనేది రిజిస్టర్డ్ గా చేయించుకున్నారా లేకపోతే నార్మల్ గా ఏమైనా రాసుకున్నారండి? అగ్రిమెంట్ రాసుకున్నాం మేడం, స్టాంప్ పేరు రాసుకున్నాం సార్ అగ్రిమెంట్. అయితే 3 years అవుతుంది. 2 years రెంట్ పెంచింది అనుకున్న ప్రకారం ఇప్పుడు ఏం చేసి నేను వచ్చాడు వేరే అతనికి అడ్వైజ్ చేసిపోయింది. అది వేరే అతనికి. ఇప్పుడు నేను ఏం చేయాలి? మీకు అద్దె అనేది ఇస్తున్నారండి? సార్ లేదు సార్, అగ్రిమెంట్ స్టాంప్ పేపర్ అగ్రిమెంట్ రాసుకున్నాం, రెంటల్ అగ్రిమెంట్. అద్దె ఇస్తున్నారా నెల నెల మీకు? అంటే అతను ఇస్తున్నారు సార్ అద్దె. ఓకే. మీకు అందులో ఏదైతే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ లో ఏదైతే రెంటల్ అగ్రిమెంట్ లో రాసుకుంటారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అతను మీ ప్రమేయం లేకుండా వేరే వ్యక్తులకు ఇవ్వకూడదని చెప్పి ఏమన్నా రాసుకుంటే ఆ కండిషన్ ప్రకారం మీరు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. నోటీస్ కూడా ఇవ్వచ్చు. టెనెంట్ కి ఎవరికి ఇవ్వద్దు మీకు అని చెప్పి రాసుకున్నాము. దాంట్లో టర్మ్స్ ఉంటాయి, అగ్రిమెంట్ అట్నే ఉన్నాయి. కానీ వేరే వాళ్ళకి ఇచ్చిపోవచ్చా సార్? అంటే యాక్చువల్ గా అయితే వేరే వాళ్ళకి ఇవ్వకూడదండి, అలా అతను మాత్రమే చేయాలి. అంటే అగ్రిమెంట్ లో కనుక తనకు నచ్చిన వారికి ఎవరికైనా తనకి భారం మోయలేనప్పుడు తనకు కొంత భాగం ఎవరికైనా ఇస్తానని రాసుకుంటే అంటే కండిషన్స్ వర్తిస్తాయి కదండి. అగ్రిమెంట్ లో ఉండేటువంటి కండిషన్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళాలి, టెండెంట్ అనేవాళ్ళు. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళకపోతే ఖచ్చితంగా మీరు లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అప్పటికి మీరు ఖాళీ చేయకపోతే మీరు చట్ట ప్రకారంగా లీగల్ గా వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు ఖాళీ చేయించవచ్చు. మీకు దాంట్లో ఏమి ఇబ్బంది లేదండి.
రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. అదే నేను మా తమ్ముడు ₹1,00,000 తీసుకున్నానండి, ₹20 స్టాంపు రాసి. హలో, వింటున్నారు. చెప్పండి. ₹100 స్టాంప్ మీద నేను రాసి ₹1,00,000 మా తమ్ముడి దగ్గర అప్పు తీసుకున్నానండి. వాడు ఇప్పుడు మళ్ళీ 2 లక్షలు ఇచ్చానని అబద్ధం ఆడుతున్నారండి. మీరు ఆల్రెడీ ₹1,00,000 చేయించుకున్నారు కాబట్టి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అని FSL అని RFSL అని ఉంటదండి. మీరు దానికి మీరు ఇంక్ టెస్ట్ కానీ మీరు పంపిస్తే మీరు ఆటోమేటిక్ గా మీరు ఆ కేసు అనేది గెలుస్తారండి. మీరు ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 మాత్రమే రాసి ఉంటే ₹1,00,000 వేస్తే పర్వాలేదండి. మీకు ఏదైనా కోర్టు ప్రకారంగా ఆయన ఏమన్నా మీ మీద ఏమన్నా దావాలు కానీ ఏమన్నా వేసారండి? చేయలేదండి. అది 3 సంవత్సరాలు అయిపోయిందండి. 3 సంవత్సరాలు అయిపోయింది. అయిపోతే అది చెల్లదండి. 3 సంవత్సరాల లోపల అతను చట్ట ప్రకారంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది చెల్లదండి. అయితే మళ్ళీ ఇంకో విషయం సార్, 2 ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడండి, 50,000 దాని మీద డేట్ వేయలేదండి. అదే సార్, దాని మీద డేట్ వేయలేదు. అతను 50,000 అని పూర్తి చేశాడు కాబట్టి 50,000కి మించి అతను వేయలేడు. 50,000కి మీరు 50,000 అంటారు కాబట్టి మీరు ఇవ్వాల్సింది అతనికి ₹1,00,000 కాబట్టి ఆ ₹1,00,000కే కదా అతను ప్రామిసరీ నోట్లు రాయించుకున్నది. అతను కోర్టులో వేస్తే మీరు కూడా ఒక లాయర్ ద్వారాగా మీరు కూడా దాని కౌంటర్ అనేది వేసుకోవాలండి. కోర్టులో వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేం కదండి. అదే అండి. అయితే ఇప్పుడు ₹20 స్టాంపు చనిపోయినట్టేనండి. అది 3 సంవత్సరాలు అయిపోతే దాని కాల పరిమితి అయిపోయినట్టే. అదే అంటే నాకున్న స్థలం మీద ఇచ్చినట్టు ఇచ్చాడండి. ఏది ఇచ్చినా మీరు అతను బాకీ ఉన్నారు. అది 3 సంవత్సరాల లోపల కనుక అతనికి మీరు వేయకపోతే అతను వేసుకోకపోతే అది కాల పరిమితి అయిపోద్దండి దాని మీద డేట్ ఉంటే. సరే అండి, ఓకే, థ్యాంక్స్ అండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. కృష్ణమూర్తి హైదరాబాద్ నుంచి. హలో. నమస్కారం అండి అడ్వకేట్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. వీలునామా ఎటువంటి స్టాంపు జ్యుడిషియల్ స్టాంప్ అప్పించకుండా ప్లెయిన్ వైట్ పేపర్ మీద రాస్తే చెల్లుతుందా? రెండో విషయం, సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళ వివరాలు ఏంటా వీలునామాలో? సాక్ష్యాధికారుల వివరాలు కాదండి, ఇందు సాక్షులు అని చెప్పి ఆ సాక్షుల యొక్క సంతకాలు చేస్తారు. మీరు వైట్ పేపర్ మీద రాసుకుంటే చెల్లదు అని ఏం కాదండి. వైట్ పేపర్ కి మీరు ప్రోనోట్ మీద అంటించేటువంటి ఒక స్టాంప్ బిల్ల ఖచ్చితంగా అంటించాలి, మీకు స్టాంప్ దొరకకపోతే. ఓకే, రైట్. కొడిపల్లి గారు, ఇప్పుడు వీలునామా ఒకసారి రాసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా అనిపించి తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా? తీసుకోవచ్చాలా? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఆ వీలునామాలో పిల్లలు కనుక చూడకపోతే ఆ వీలునామా రద్దుపరుచుకుని చట్ట ప్రకారం, అంటే రిజిస్ట్రేషన్ అయితే చట్ట ప్రకారం రద్దుపరుచుకుని దాన్ని రద్దుపరుచుకుని మళ్ళీ తనకు నచ్చినటువంటి వ్యక్తికి రాసుకోవచ్చు అండి. అదే గిఫ్ట్ అయితే అలా ఉండదండి. గిఫ్ట్ కనుక ఒకసారి రాస్తే అది మళ్ళీ చట్టం ద్వారాగా రద్దుపరుచుకోవాలండి. అలాగే పూర్తి హక్కులన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకనే వీలునామాలో వాళ్ళ మరణాంతరం చెందేటువంటిదే వీలునామా అండి. ఎవరైతే వ్యక్తున్నారో వారి మరణాంతరం మాత్రమే హక్కులు సంక్రమిస్తాయి. వాళ్ళు ఎవరికి రాస్తే వాళ్ళకి, వాళ్ళు ఉన్నంత సేపు వాళ్ళకి ఉంటాయండి హక్కులు. దాన్నే వీలునామా. ఓకే, ఇప్పుడు ఆ మనిషి బతుకున్నంత వరకు వీలునామా రాయలేదే అనుకోండి, సడన్ గా చనిపోతే మరి ఆ ఆస్తుల పంపకం వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఆ వీలునామా ఎవరు ఎలా పంచుకోవాలంటారు? ఇప్పుడు అతని డెత్ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకుని అతని కుటుంబ సభ్యులు FMC ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర MRO దగ్గర ఇస్తారండి సర్టిఫికేట్. అది ఇచ్చిన తర్వాత దాని నుంచి అతనికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా వాళ్ళందరూ కూడా పార్టీషన్ చేసుకోవాలండి, వారసులందరూ కూడా. అతను స్వార్జితం కొనుక్కుంటే చేసుకోవాలి. అదే పూర్వార్జితం నుంచి కూడా వచ్చినాయి అనుకోండి, ఆయన కూడా చనిపోయిన వ్యక్తి కూడా పంచుకోలేదు అనుకోండి, ఎవరి దగ్గర అయితే పంచుకోలేదు అనుకోండి, వాళ్ళు వారి అన్నదమ్ముల నుంచి కూడా ఆస్తి పంచుకున్నాక మళ్ళీ వీళ్ళకి వారసులకు వస్తాయండి. అంటే ఇప్పుడు వాళ్ళు పంచుకునేటప్పుడు చాలా మంది గొడవ పడుతూ ఉంటారు కదా, అన్నదమ్ములు కానీ అలా ఉన్నప్పుడు. మరి ఆ గొడవలు పడకుండా ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళాలి అంటే దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు వాళ్ళు? అండర్స్టాండింగ్ అంటే ఖచ్చితంగా ఒక తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది, 3 అన్నదమ్ములు అనుకో, తండ్రి మరణాంతరం వారి ముగ్గురికి చెందాలి సమానంగా. ఎవరో ఒకళ్ళు నేను ఒప్పుకోను, నేను ఆస్తి పంచడానికి ఒప్పుకోను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇటువంటి కేసులు చాలా వస్తూ ఉంటాయి. అప్పుడు కోర్టు ద్వారాగా తన పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి కోర్టు ద్వారాగా అతను ఒక దావా వేసుకుంటే ఆ పార్టీషన్ అనేది కోర్టు ద్వారా చేసుకోవచ్చు అండి. తనకు వచ్చేటువంటి వాటా ఎంత ఉంది తండ్రి దగ్గర నుంచి. అలా వీలునామా ద్వారా వచ్చిన ఆస్తిని ఇతరులు కొనుక్కునే అవకాశం ఉంటుందా? అది ఏ విధంగా కొనుక్కోవాలి?
వీలునామా ద్వారా వచ్చిన ఆస్తిని ఖచ్చితంగా కొనుక్కోవచ్చునండి. ఓకే. కానీ వ్యక్తి బతికుండి వీలునామా రాసిన తర్వాత అది రిజిస్టర్ అయిన తర్వాత అతను వీలునామా రాశారనుకోండి, ఆ ఆస్తి అయితే చూసి కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలంటే అతను బతికున్న వ్యక్తి ఎవరైతే వీలునామా రాశారో అతను బతికున్నాడు, వాళ్ళ వారసుల చేత ఆ వీలునామా రాసినటువంటి వ్యక్తి చేత కూడా ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎగ్జిక్యూషన్ చేయించుకోవాలి. లేదు ఒకవేళ ఆ వీలునామా మీద ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, మళ్ళీ ఈయన ఆ వీలునామాని రద్దుపరుచుకుని మళ్ళీ ఇంకో వీలునామా రాసుకుంటే వేరే వ్యక్తులకి ఈ కొనుక్కున్న వ్యక్తులు అనే వాళ్ళు మోసపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఎగ్జిక్యూషన్ చేశారో వాళ్ళ మీద కూడా అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మనం అమ్మినప్పుడు వీలునామా మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, కానీ అతను చనిపోయారు అనుకోండి, ఒకవేళ ఏ వ్యక్తి అయితే చనిపోయారు అనుకోండి అప్పుడు రాయించుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. కర్నూలు నుంచి రెజీనా లైన్లో ఉన్నారు. హలో రెజీనా గారు. ఓకే, మైనార్టీల విషయంలో ఏమంటారు కోటిపల్లి గారు? మైనార్టీ తీరకుండా అసలు ఆస్తుల్ని అమ్ముకోవచ్చా? ఒకవేళ మనం ఈ వీలునామాని పిల్లల మీద రాయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 18 years దాటాలా? 18 years బిలో ఉంటే రాయకూడదా? మైనార్టీ ఆస్తులు కూడా అమ్ముకోవచ్చు అండి, అది చట్ట ప్రకారంగా కోర్టు యొక్క అనుమతితోటి, జిల్లా కోర్టు కానీ మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ దాని ఏ కారణం చేత ఆ మైనర్ గార్డియన్ కి సంబంధించి చదువులకు సంబంధించో వేరే ఇతర కారణాలకు సంబంధించో ఏ కారణం చేత అది అమ్మదలుచుకున్నారో, అతని ఆరోగ్య పరిస్థితులు రీత్యా ఏ కారణాల చేత అతను లబ్ధి చేకూరేటువంటి ఒక విషయాన్ని కోర్టు వారికి తెలియజేసి కోర్టు యొక్క అనుమతితో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి మైనార్టీ ఆస్తులు. కోర్టు అనుమతి లేకుండా మైనర్ గార్డియన్ గా ఉన్నటువంటి వ్యక్తులు మైనర్ యొక్క ఆస్తులు నమ్మినట్లయితే అవి చట్ట ప్రకారం చెల్లవండి. అతను మళ్ళీ మైనారిటీ తీరిన తర్వాత తను మైనారిటీ గార్డియన్ వేరే వ్యక్తులకు అమ్మినటువంటి రిజిస్ట్రేషన్ కూడా రద్దుపరుచుకునేటువంటి అధికారం కూడా అతనికి ఉంది 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. కడప నుంచి లక్ష్మీనారాయణ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మా మిత్రులు చనిపోయింటే గవర్నమెంట్ డబ్బు వేసింది సార్, కోర్టు ఇన్సూరెన్స్ కంపెనీ తీర్పు చెప్పినాక 2 నెలలకు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చినది. ఓకే అండి. ఆ తర్వాత 4-5 నెలలకు కానీ మాకు క్యాష్ ఇవ్వలే. ఆ తర్వాత ఒక 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు ఆ మందిరు ఇంజనీరు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందా కాగితం నాడుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాక బ్యాంకులో డబ్బు ఇస్తుంది. బ్యాంకులో అలా ఇస్తామో మా ఇస్తాం కదా, ఒకవేళ రద్దు చేసుకోవాలని ఏదన్నా చేసుకోవాలని. అది ఏమైంది, ఎవరైతే ఆమెకు వారసులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఎవరైతే నామినీ పెట్టారో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క అనుమతితో మాత్రమే మీరు ఆ డబ్బులు తీసుకోవాలండి. సరే సార్, మా పిల్లలకి ఇద్దరికి డబ్బులు వేసినారు, పక్కన వేసినారు, వాళ్ళు డ్రా చేసుకున్నారు. నాది ఒక 500 చిల్లర క్యాష్ ఇచ్చినారు, 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ అన్నారు. అది ఎన్ని సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి? నేనే సార్, ఇంకా ఆమె పోయే భర్త నేనే కాబట్టి చిల్లరకి ఇద్దరికి సైడ్ ఇచ్చినారు. అది వాళ్ళకు మీ పిల్లల డబ్బులు మీ పిల్లలు తీసేసుకున్నారు, మీకు వచ్చేటువంటి డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఎన్ని సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి? ఆ కాలం అయిపోతే తీసుకోవచ్చు, లేదు ముందే తీసుకోవాలనుకున్నప్పుడు మీ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ బ్యాంక్ వారి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు బ్యాంక్ యొక్క ఆఫీసర్లతో మీరు మాట్లాడుకుని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అందులో ఉండేటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మ్స్ ఫిల్ చేసి మీరు స్వేచ్ఛగా మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు అండి. అటువంటిది ఏమి రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. ఒకవేళ మీ డబ్బులు కనుక బ్యాంక్ వారు ఏదైనా అబ్జెక్షన్ పెట్టి ఏ కారణాలైనా చెప్పినట్లయితే ఆ కారణాలు ఏంటని చెప్పి మీరు డివిజనల్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు, బ్యాంక్ ఆఫీసర్ దగ్గర కూడా, పై అధికారుల దగ్గర కూడా. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. కన్యాకుమారి మచిలీపట్నం నుంచి లైన్లో ఉన్నారు. హలో కన్యాకుమారి గారు. మేడం చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? మేడం, మా హస్బెండ్ కి నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 నెలలు మాత్రమే కలిసి ఉన్నాం మేడం. తనకి వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పండి. మాకు పెళ్లికి ముందు తెలియదు, పెళ్లి అయిపోయిన తర్వాత తెలిసింది. ప్రెగ్నెంట్ వస్తే కూడా అది క్లీన్ చేసుకోమని చెప్పి బాగా హెరాస్మెంట్ చేసి కొట్టడం తిట్టడం చేసి మా అమ్మ వాళ్ళు ఇంటికి అడిగి తీసుకొచ్చారు. ఇంకా నేను పుట్టింట్లోనే ఉండిపోయాను మేడం 7 సంవత్సరాల నుంచి. బాబుకి ఇప్పుడు 11 years. తనేమో అమెరికాలో ఉంటాడు మేడం. తనకి వేరే పిల్లలు ఉన్నారండి? హలో
మీకు పిల్లలు ఉన్నారండి? బాబు ఉన్నాడు సార్. మీరు మెయింటెనెన్స్ ఎందుకు వేసుకోలేదు? డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకు పెట్టలేదు? 498 కేసు ఎందుకు ఫైల్ చేయలేదండి? బాబుని నన్ను చంపేస్తామని, మా అమ్మగారు వాళ్ళు చంపేస్తామన్నట్టుగా బెదిరించారు. నాకు భయంతో నేను అప్పుడు కేసు వేయాలన్నా కూడా వేయలేకపోయాను సార్. ఇప్పుడు వేసుకోవచ్చు అండి, మీరు 498 వేసుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ వేసుకోవచ్చు, అలాగే మెయింటెనెన్స్ ఎంసీ కూడా వేసుకోవచ్చు. మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసులన్నీ కూడా మీరు ఫైల్ చేయించుకుంటే కోర్టు ద్వారాగా, అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా మీరు కంప్లైంట్ ఇస్తే అతని మీద కేసులు అనేది నమోదవుతాయండి. ఆ రకంగా ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది చట్టరీత్యా నేరం. మీరు అప్పుడు మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏ విధంగా నష్టపోయారు, మీ అబ్బాయికి మీకు ఎంత మొత్తంలో మీరు నెలకి భృతి కావాలనుకుంటున్నారు, జీవన భృతి కావాలనుకుంటున్నారు, అంతా మెయింటెనెన్స్ కింద మీరు అతని మీద వేసుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ వేసుకోవచ్చు, 498 వేసుకోవచ్చు అండి. ఈ మూడు మీరు లాయర్ ద్వారా మీరు వేసినట్లయితే మీకు న్యాయం జరుగుతుంది. రైట్. అయ్యప్ప గారు, ఇప్పుడు ఆస్తి తక్కువగా ఉంది, వ్యక్తులు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. అలాంటప్పుడు ఆస్తిని అందరికీ సమానంగా ఎలా పంచుతారు? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇలాంటి కేసెస్ మీరేమైనా చూసారా? అంటే ఈ మధ్యకాలంలో ఒక తండ్రికి 12 మంది సంతానం అండి. వాళ్ళకి 20 సెంట్ల భూమే ఉంది. ఇది నర్సాపురంలో జరిగింది. 12 మంది సంతానం. వాళ్ళకి కూడా 70 years 60 years వచ్చి కొంతమంది అందులో 2-3 చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ ఆస్తులు ఆ 20 సెంట్లు ఎవరికి వెళ్ళాలి అనే దాని మీద సందిగ్ధం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ 20 సెంట్లని వాళ్ళ తాతయ్య గారి డెత్ సర్టిఫికేట్ లేదు, వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ ఉంది, అది ఎవరికి రాయలేదు ఆ డాక్యుమెంట్ వాళ్ళ తాతయ్య గారు. వీళ్ళందరూ వారసులని నిరూపించాలంటే వీళ్ళు ఎఫ్ఎంసీ తీసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పని అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఆ తండ్రికి 12 మంది సంతానం అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది కలిగిందండి. అప్పుడు డెత్ సర్టిఫికేట్ ని దీన్ని చట్టం ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో దాని ద్వారా వాళ్ళు పంచుకోవడం అని చెప్పి పార్టీషన్ సూట్ వేశారు. ఆ పార్టీషన్ సూట్ ద్వారా పంచుకున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా సహకరించలేనప్పుడు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎఫ్ఎంసీకి సహకరించట్లేదు, ఆ చనిపోయిన వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ కూడా లేదు, కానీ డాక్యుమెంట్ ఉంది. దాని ద్వారా మేము అందరూ వారసులు అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత కోర్టు ద్వారా ఎఫ్ఎంసీ కోర్టు ద్వారా డెత్ సర్టిఫికేట్ అప్లై చేశారు వాళ్ళు. ఎందుకంటే అధికారులు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు తిరిగినా కానీ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, వాళ్ళకి ఎఫ్ఎంసీకి సంబంధించినటువంటి వివరాలు కూడా అధికారులు కూడా సహకరించలేదు. ఇటువంటి చాలా ఉన్నాయండి సమాజంలో. ఎక్కువ శాతం డెత్ సర్టిఫికేట్ కూడా లంచాలు తీసుకుంటున్నారు రెవెన్యూ ఆఫీసర్లు, 5,000 10,000. ఎఫ్ఎంసీలకి అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఎఫ్ఎంసీలకి అయితే 5,000 10,000 లంచాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఆన్లైన్ అయిపోవాలండి. ఆన్లైన్ అయితే గానీ ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే పూర్తి డేటా అనేది, ఆధార్ డేటా అనేది మనం ఎప్పుడో చెప్పుకున్నాం, ఆధార్ డేటా అనేది మెయింటైన్ చేయమనేది ఎందుకండి. ఓకే. నెక్స్ట్ కాల్ చేద్దాం. తమిళనాడు నుంచి మంజునాథ్ శెట్టి లైన్లో ఉన్నారు. హలో. రైట్, కాల్ కట్ అయింది. రైట్, మైనార్టీ ఆస్తులపైన మైనర్ గార్డియన్కు ఎలాంటి హక్కులు ఉంటాయండి? వాళ్ళకి మైనారిటీ థియరీ వరకు కూడా వాళ్ళని సంరక్షకుడికి మాత్రమే ఉంటారండి, ఆస్తులు సంరక్షకుడికి మాత్రమే ఉంటారు. ఆ ఆస్తుల్ని అమ్మడం గాని ఎవరికైనా విక్రయించడం గాని ఏం చేయడానికి ఉండదండి. వాళ్ళ యొక్క మైనర్ థియరీ వరకు కూడా ఆ ఆస్తులకి సంరక్షణగా ఉంటూ దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు మటుకు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ అది పంట భూమి అయితే పంట పండించుకోవడం, అతను మైనర్ కాబట్టి పండించుకోలేడు కాబట్టి. అదే ఏదైనా ఒక రెంట్ హౌస్ అనుకోండి, అతను ఉన్నంత కాలం, ఆ మైనర్ గా ఉన్నంత కాలం దాని మీద వచ్చేటువంటి అవి అద్దెలు తీసుకుని దాన్ని మెయింటెనెన్స్ చేయడం, దానికి ట్యాక్సులు కట్టడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, రైట్. చివరిగా వీలునామా గురించి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే వీలునామా ఆస్తుల్ని పంచుకోవడంలో చాలా మటుకు గొడవలు జరుగుతూ ఉంటాయి, సరిగ్గా పంచుకోలేరు, దానివల్ల పోలీస్ స్టేషన్ కోర్టుల దాకా వెళ్లాల్సి వస్తుంది. అసలు అక్కడి వరకు వెళ్లకుండా వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా దాన్ని సరి చేసుకోవాలంటారు? అంటే ఒక తండ్రి చనిపోయిన తర్వాత శవం తోటి కూడా వేలుముద్రలు వేయించుకుని వీలునామాని అప్పటికప్పుడు సృష్టించుకుని, ఒక రోజు ముందే సృష్టించుకుని రాసుకుని వాళ్ళతో చనిపోయిన తర్వాత శవం తోటి కూడా వేలుముద్రలు వేయించుకుని కోర్టులో వేసినటువంటి సంఘటనలు కూడా ఈ బోలెని కేసులు మనం చూసామండి. అలా కాకుండా తండ్రి సంతకాన్ని పోజిరీ చేసేసి ఒక వ్యక్తికి 4 సంతానం ఉంటే ఒకరికే రాసినట్టు సృష్టించేసుకున్నటువంటివి ఉన్నాయి. అందువల్ల వీలునామా ద్వారా వచ్చినటువంటి ఆస్తులను కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఒక వీలునామా రాశారండి, ఆ వీలునామా రిజిస్టర్ అయిపోయింది, ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి కొనుక్కున్నారు, మళ్ళీ తండ్రి ఇంకో వీలునామా రాసుకోవచ్చు, అది అమ్మేసుకున్నా కానీ వీలునామా రాసుకోవచ్చు.
అందుకనే వీలునామా రాసినటువంటి వ్యక్తి చేతే ఆ రిజిస్ట్రేషన్ లో ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఒక వ్యక్తి ఎన్ని వీలునామాలన్నా రద్దుపరచుకోవచ్చు, రాసుకోవచ్చు అని తనకు నచ్చినటువంటి వ్యక్తులు తన బతికున్నంత కాలం. అదే చివరి తన మరణించడం కొండి, మరణాంతరం చివరి వీలునామా అదే అని చెప్పి అది కూడా చెప్పలేమండి. వీలునామా ఆస్తుల్లో ఇప్పుడు అతను చనిపోయేటప్పటికి ఒక 2-3 రాయొచ్చు అండి. ఆ ఫస్ట్ వాడు వచ్చి మా నాన్నగారు చనిపోయారు, ఇదిగోండి నా దగ్గర డెత్ సర్టిఫికేట్ ఉంది, వీలునామా దస్తావేజులు ఉన్నాయి, మీరు రాసి కొనుక్కోండి అంటే తర్వాత మిగతా ఎంతమందికి రాసాడో కూడా తెలియదు కదా మీకు. అందువల్ల ఈసీ తీసుకోవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అదే అన్రిజిస్టర్డ్ వీలునామా అనుకోండి, అన్రిజిస్టర్డ్ వీలునామా తోటి అటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. అది ఫ్యామిలీ మెంబర్లు ఎఫ్ఎంసీ తీసుకోవాలి, ఎఫ్ఎంసీలో ఉన్నటువంటి అందరి చేత చేయించుకోవాలి. ఆ తండ్రికి ఎంతమంది వారసులు, ఒక 4 వారసులు అనుకోండి, ఒక వ్యక్తికే రాస్తే అది మనం కొనకూడదు. ఆ 4 వచ్చి వాళ్ళకి అభ్యంతరం తెలపకుండా మిగతా 4 కూడా వచ్చి ఆ రిజిస్ట్రేషన్ లో భాగస్వాములుగా ఉంటే వాళ్ళు అమ్ముతున్నట్టు మనకు రాస్తేనే మనం తీసుకోవాలండి. రైట్. అయిపు గారు, వాళ్ళ న్యాయం కోసం కార్యక్రమంలో వీలునామా అంటే ఏంటి, వీలునామా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మైనార్టీలకు ఏ విధంగా వర్తిస్తుందనే విషయంపైన చాలా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ న్యాయం కోసం కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.